सर्वलोकशरण्याय साधुरूपाय मङ्गलम्। वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुम्। कृष्णं वन्दे जगद्गुरुम्। పరమ పూజ్యులు పవిత్రాత్మకులు లోకోద్ధారకులు మహర్షులు శ్రీ స్వరాజ్యాశ్రమ వ్యవస్థాపకులు ప్రస్థానత్రయ భాష్యకారులు ఉదార స్వభావులు పరమ పూజ్య బ్రహ్మశ్రీ జగద్గురు వేదాంతం లక్ష్మీనారాయణ స్వాముల వారి పదర్పణములతో శ్రీ స్వరాజ్యాశ్రమ పూజ్య మహాత్ములందరికీ నమస్కరిస్తూ అందరికీ శుభాశీషులు శుభమస్తు. ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం. శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్యకృతౌ వందే భగవంతౌ పునః పునః. మంగళం భగవన్ శంభో మంగళం వృషభధ్వజ మంగళం పార్వతీనాథ మంగళం భక్తవత్సల. అచ్యుతోస్మి మహాదేవ తవ కారుణ్యలేశతః విజ్ఞానఘన ఏవాస్మి శివోస్మి కిమతః పరం. అచ్యుతోస్మి మహాదేవ తవ కారుణ్యలేశతః విజ్ఞానఘన ఏవాస్మి శివోస్మి కిమతః పరం. శివోస్మి కిమతః పరం. వినపడుతుందా? వినపట్లేదా? అచ్యుతోస్మి మహాదేవ తవ కారుణ్యలేశతః విజ్ఞానఘనః ఏవాస్మి శివోస్మి కిమతః పరం. నలిజం నిజవద్భాతి అంతఃకరణజృంభణాత్ అంతఃకరణనాశేన సంవిన్మాత్రస్థితో హరిః సంవిన్మాత్రస్థితశ్చాహం అజోస్మి కిమతః పరం. వ్యతిరిక్తం జడం సర్వం స్వప్నవచ్చ వినశ్యతి. ఈ ప్రథమ మంత్రంలో చిన్న అంశాన్ని దర్శించుకొని ముందుకెళ్దాం. అచ్యుతః అస్మి మహాదేవః తవ కారుణ్య లేశతః విజ్ఞానఘనః ఏవ అస్మి శివః అస్మి కిం అతః పరం. అస్మి అసవు ఇత్యస్మాత్ ధాతోః అస్తి స్తః సంతి అసి స్తః స్థ అస్మి స్వః స్మః. అస్తి అని చెప్పనంటే ఉన్నది, అస్తి ఉన్నది, సహ అస్తి తత్ అస్తి, సయేవ మాయా పరిమోహితాత్మా శరీరమాస్థాయ కరోతి సర్వం స్త్రియన్నపన్నాది విచిత్ర భోగై అని కైవల్యంలో కూడా చెప్పుకొస్తారు.
స బ్రహ్మ సహ విష్ణు, స బ్రహ్మ స విష్ణు అని ఇట్లా సహ అంటే ఒక సర్వవ్యాపకమై ఉన్నటువంటి బ్రహ్మస్వరూపాన్ని ఉద్దేశించి చెప్పేటువంటి అంశము త్వమసి, త్వం నీవు, అసి నీవు, త్వం అసి నీవు, నీవు ఉన్నావు అనేటువంటిది. మరి తత్వమసి మహావాక్యమునందు తత్వం అసి అనేటువంటిది అక్కడ వస్తుంది. కనుక ఇది త్వం నీవు అని చెప్పన్నప్పుడు చెప్పేటువంటి భావన. నీవు, త్వం నీవు, అహం నేను, అహమస్మి నేను అయి ఉన్నాను, నేను ఉన్నాను, అహం అస్మి అయి ఉన్నాను, త్వమసి నీవు అయి ఉన్నావు, తదసి తత్ అస్తి అది ఉన్నది. ఇట్లా మనకు మహావాక్యములు అని చెప్పనే విషయంగా చెప్పుకుంటూ ఉన్నాము. నిన్న కూడా ఈ ప్రస్తావన వచ్చింది. అవాంతర వాక్యములు, మహావాక్యములు అనేటువంటివి. అవాంతర వాక్యాలు ఎప్పుడూ కూడా ఒక విషయాన్ని ప్రతిపాదన చేసే విధానంలో బయలుదేరేటువంటివి అవాంతర వాక్యాలు. ఒక పదార్థాన్ని గురించి చెప్పాలని చెప్పనంటే అవన్నీ కూడా ఆ పదార్థ స్వరూపాన్ని వ్యక్తపరిచే విధానం అవాంతర వాక్యములు. జీవుడంటే ఏమిటి, ఈశ్వరుడంటే ఏమిటి, శుద్ధ బ్రహ్మం అంటే ఏమిటి, చబల బ్రహ్మం అంటే ఏమిటి అని ప్రకారం ఏవైతే తాత్విక పరంగా చెప్పేటువంటి అంశాలు ఉన్నాయో వాటి గురించి వివరంగా చెప్పాల్సి ఉంటుంది. జీవుడు అన్నాం అనుకోండి, ఎట్లా ఏ యొక్క పదార్థం చేరి జీవుడు, ఎలాంటి స్వభావం కలిగి ఉన్నాడు జీవుడు, ఏ గుణాలు కలిగి ఉన్నాడు జీవుడు, నిత్యుడా అనిత్యుడా, కల్పితుడా అకల్పితుడా అనే విషయాల మీద ప్రస్తావన అనేది వస్తుంది. అట్లా మరి బ్రహ్మము అనే పదం వచ్చినప్పుడు అసలు బ్రహ్మం అనేటువంటి విషయం మీద ఎవరికి తెలియదు కాబట్టి ఆ బ్రహ్మమును చెప్పే విషయంలో మరి అనేక అంశాలను తీసుకుని అక్కడ తెలియజేసినప్పుడే ఓహో బ్రహ్మం అంటే ఎట్లా ఉంటుందా అనే విధాయకాలుగా అవగాహన వస్తుందన్నమాట. దాని అట్లా బ్రహ్మము యొక్క అట్లా ఈశ్వరుడు అని చెప్పనే పదం వాడినప్పుడు సాధారణంగా ఒక పదం వాడితే మనకేం తెలియదు. ఈశ్వరుడు ఓహో ఈశ్వరుడు అంట అనే విషయం అవుతుందే తప్ప ఈశ్వరుడు అంటే మనకి పూర్ణముగా అవగాహన వచ్చే అవకాశం ఉంది. ఈశ్వరుణ్ణి ఉద్దేశించి చెప్పే పదాలు చాలా ఉంటాయి. ఆ పదములన్నీ కూడా చెప్పినప్పుడే విన్న వాళ్ళకి ఓహో ఈశ్వరుడు అంటే ఈ విధంగా ఉన్నటువంటి విధానమా అనేది ఒక ఈశ్వరుని విషయంలో ఒక అవగాహన వస్తుంది. ఇప్పుడు దేవుడు అనే పదం, దేవుడు అని చెప్పనగానే సాధారణ చాలామంది లోకంలో దేవుడు అనేటువంటి పదాన్ని వాడతారు. కానీ వాళ్ళకి ఏంటంటే ఆ దేవుడు గురించిన విషయం పూర్తిగా తెలియక మరి ఎవరెవరు ఏ యొక్క భావన కలిగి ఉన్నారో వాళ్ళు అదే దేవుడుగా భావించుకునే విధానం. ఒకరు చెట్టు దేవుడు అన్నారు అనుకోండి, ఆ చెట్టే దేవుడుగా పూజ చేసే విధానం ఉంటుంది. ఒకరు పుట్టే దేవుడు అని చెప్పిన అన్నారు, ఆ పుట్టనే దేవుడుగా భావించి పూజ చేసుకోవటం ఉంటుంది. ఇట్లా లోకంలో ఏదేది దేవుడు అని చెప్పనే మాటలు చెబుతూ ఉంటారో అదే దేవుడు అని చెప్పనేటువంటి విధానికాలుగా పోవటం జరుగుతుంది. అసలు నిజమైనటువంటి యొక్క దేవుడు ఏది అసలు మనకు శాస్త్రం ద్వారా మహాత్మ ద్వారా చెప్పేటువంటి దేవుడు అనేటువంటి విషయం ఏమిటనే విషయం చూసినట్లయితే అది శాస్త్రం మనకు ఆ విషయం పూర్ణంగా తెలియజేస్తుంది. కాబట్టి తకు సంబంధమై ఉన్నటువంటి యొక్క వాక్యాలు మనం అధ్యయనం చేసినప్పుడు ఓహో దేవుడంటే ఈ విధంగా ఉన్నటువంటి స్వరూపమా అనేటువంటి విషయం తెలుస్తుందన్నమాట. కాబట్టి మనకేంటంటే మన ముందున్నటువంటి పదాలు చాలా ఉన్నాయి, వాటి యొక్క విశ్లేషణ మనకు పూర్తిగా తెలియకపోవడం చేత మనం ఏదైతే అనుకుంటూ ఉన్నామో అదే దేవుడు అని చెప్పని లోకంలో అందరూ కూడా అట్లాగే పూజ చేసుకుంటూ ఉన్నారు. విష్ణువు దేవుడు అని చెప్పినని వైష్ణవం చెప్పింది, అదే దేవుడు అని చెప్పిన వాళ్ళు పూజ చేసుకుంటున్నారు. ఈ విధంగా అసలు దేవదేవుడు ఎవరు, సమస్తమునకు ఆధారంగా ఉన్నదెవరు అనే విషయం మీద కూలంకషంగా
తేలాలని చెప్పన్నట్లయితే ఆ పదాలన్నీ అధ్యయనం చేయాలి. యవ్వని చే జనించు జగమెవ్వని లోపల నుండు లీనమై యవ్వని యందుడిందు పరమేశ్వరుడెవ్వడు మూల కారణం దెవ్వడు అనాది మధ్యలయుడెవ్వడు సర్వము తానయైన వాడెవ్వడు. ఇది లోకంలో అందరికీ కూడా ఎవడు అసలు ఆ దేవుడెవ్వడు అనే విషయం మీద సందేహం ఉంటుంది కదా. అలాగా దాని యొక్క సంబంధమై ఉన్నటువంటి యొక్క విషయాన్ని గురువు చెంత కూర్చొని విన్నట్లయితే కొద్ది కాలానికి ఆ విషయం వాళ్ళకు తెలియబడుతుంది. అట్లా తెలియజేసేటువంటి యొక్క అంశములతో చేరి ఉన్న పదజాలాన్ని పరోక్ష జ్ఞానము అని చెప్పని అంటారు. అది అవాంతర వాక్యాల ద్వారా కలిగేది పరోక్ష జ్ఞానం అని చెప్పని అంటారు. అవన్నీ విన్న తర్వాత రెండవ పక్షముగా ఉన్నటువంటివి ఇక మహావాక్యములని చెప్పేసి అని ఆ మహావాక్య విధాయకాలలో వచ్చేటువంటివి స్వామివారు 4 సోపానాలుగా చెప్పినటువంటి యొక్క అంశములో సోహం, తత్వమసి, అహం బ్రహ్మాస్మి, సర్వం కలివిదం బ్రహ్మ, ఈ 4 మహావాక్యాలు. ఈ 4 కాదు, అయం ఆత్మ బ్రహ్మ అనేది కూడా మహావాక్యమే. ప్రజ్ఞానమానందం బ్రహ్మ అనేది కూడా మహావాక్యమే. ఇలాంటివి కొన్ని ఇంకా మహావాక్యాలు ఉన్నాయి. వాటిలో ప్రధానంగా తీసుకున్నటువంటిది ఏంటంటే సోహం, తత్వమసి, అహం బ్రహ్మాస్మి, సర్వం కలివిదం బ్రహ్మ 4 సోపానాల యొక్క సంబంధముగా తీసుకున్నటువంటి యొక్క అంశము. అందుచేత ఇది సోహం అనేటువంటిది అందరూ కూడా ప్రప్రథమంగా పాటించాల్సినటువంటి యొక్క అంశము. సోహం సూత్రాన్ని మరి సాధకులందరూ కూడా దాన్ని ప్రథమంగా పట్టుకోవాల్సినటువంటి యొక్క అంశము. రెండవది త్వం అసి అనేటువంటిది. త్వం అసి అని చెప్పనంటే త్వం అనేటువంటి యొక్క మాట నీవు అనేటువంటి యొక్క అర్థం వస్తుందన్నమాట. నీవు అని చెప్పనంటే నా ఎదురుగా ఉన్నటువంటి ఒక వ్యక్తిని ఉద్దేశించి చెప్పేటువంటి అంశం అన్నమాట. నీవు అంటే నాకంటే అన్యముగా వేరుగా ఉన్నటువంటి ఎదురుగా ఉన్నటువంటి వ్యక్తిని ఉద్దేశించి నీవు అంటాం కదా. నీవు అన్నప్పుడు నాకంటే వేరుగా ఉన్నాడు అన్నమాట. కాబట్టి త్వం అనే పదం తెలుగులో నీవు అనేటువంటి యొక్క అంశం వస్తుంది అక్కడ. కాబట్టి ఈ ప్రకారంగా ఈ తత్వమసి మహావాక్యములో త్వం అనేటువంటి యొక్క మాట నీవు అని చెప్పనంటే జీవుడు అని అర్థం. ఆ జీవుడు అనేటువంటిది ప్రతి ఒక్క వ్యక్తి యందు ఉన్నాడు. ప్రతి ఒక్క వ్యక్తిలోనూ కూడా జీవత్వం ఉన్నది. కనుక ఆ జీవత్వం అనేటువంటిది నీవుగా నేను అని చెప్పని అనేటువంటి మాట అహం అనేటువంటి మాట కింద వస్తుంది. త్వం అంటే నీవు కదా. అంటే నీకంటే అదర పర్సన్, నీకంటే వేరుగా ఉన్నటువంటి అంశము చెప్పినప్పుడు త్వం అనే పదం వాడతారు. నాకంటే వేరు కాకుండా నేననేటువంటి యొక్క అంశం వచ్చినప్పుడు అహం అనే పదం వాడతాం. అహం అంటే నేననేటువంటి మాట. నేను అని చెప్పన్నప్పుడు ఇక నేను దూరంగా ఉన్న వ్యక్తిని కాదు. నీవు అని చెప్పనేటువంటి మాట నాకంటే దూరముగా ఉన్నటువంటి అంశం వస్తుందన్నమాట. కాబట్టి ప్రకారముగా త్వం అనేటువంటిదేమో అది ఆ మహావాక్యంలో వచ్చింది. అహం అనేటువంటిదేమో ఈ మహావాక్యంలో వచ్చింది. కనుక త్వం అనేటువంటి యొక్క మాటగా ఉన్నటువంటిది రెండవ సోపానంలో చెప్పినటువంటి త్వమసి, త్వం అసి అనేటువంటిది. కనుక త్వం అనేటువంటి యొక్క విధానముగా చెప్పేటువంటి త్వం అంటే నీవంటే జీవుడు. మరి ఆ జీవుడు అనేటువంటి విధానం నీవు అని చెప్పినప్పుడు నీలో మాత్రమే జీవత్వం ఉన్నదా, నాలో జీవత్వం లేదా? నీలో మాత్రమే జీవత్వం ఉందా, నాలో జీవత్వం లేదా? మరి నాలో జీవత్వం ఉన్నప్పుడు త్వం నీవని చెప్పిన ఎందుకంటాం అక్కడ? త్వం నీవు జీవుడు అని చెప్పి అంటున్నా, మరి నువ్వు జీవుడు కదా అని వాళ్ళు ప్రశ్నేస్తారు. త్వం జీవ, నీవు జీవుడవు అని చెప్పి అన్నావు అనుకో, వాళ్ళు ఏమంటారు? త్వం జీవ, నీవు జీవుడవే. వస్తుంది కదా ప్రశ్న. నువ్వు నన్నంటే నేను నిన్ను అంటాను. ఎందుకంటే నువ్వు కూడా నా యొక్క విధానంగానే జీవత్వం కలిగి ఉన్నావు. అందుచేత త్వం అనేటువంటి అంశం ఏంటంటే తత్పదముగా ఉన్నటువంటి అహం నేననేటువంటి దానికి అక్కడ భిన్నముగా వేరుగా చేయబడ్డటువంటి యొక్క అంశము. కాబట్టి జీవుడు అనేటువంటిది నాకంటే భిన్నముగా అనేటువంటి అంశం గోచరిస్తుంది అక్కడ. అహం అనేటువంటి పదానికి త్వం అనేటువంటి పదము నాకంటే భిన్నముగా ఉన్న అంశంగా గోచరిస్తుంది అక్కడ.
అందుచేత ఇప్పుడు చూసినట్లయితే ప్రతి ఒక్క వ్యక్తిలో కూడా జీవత్వం అనేటువంటిది ఆపాదింపబడింది, కల్పింపబడింది అన్నమాట. నా స్వరూపం స్వరూపత చూస్తే అది కాదు, నా స్వరూపత చూస్తే సచిదానందమై ఉన్నటువంటి యొక్క బ్రహ్మం, అది అహం బ్రహ్మ. అక్కడ వచ్చిన అస్మి, అహమస్మి, అహం బ్రహ్మ అస్మి, అహమస్మి అనేటువంటి విధానం నాకంటే అన్యము కాదు, అక్కడ నాకంటే వేరు కాదు. అక్కడ అహం అని చెప్పన్నప్పుడు నాకంటే వేరు అనే అంశం రాదు. అక్కడ అహం అంటే నేను, అస్మి అయి ఉన్నాను, రెండూ కూడా నా యొక్క స్వరూపమునందు చెప్పేటువంటి యొక్క అంశం అవుతుంది. ఎప్పుడైతే త్వం అనే పదం వాడామో, నీవనే విషయం వచ్చిందో, నీకంటే అంశం వేరై ఉన్నటువంటి భాగం అన్నమాట. కాబట్టి ఇక్కడ నేననేటువంటిది ఏంటంటే సచ్చిదానందమై ఉన్నటువంటి స్వప్రకాశమై ఉన్నటువంటి యొక్క స్వరూపముగా శాస్త్రములు మొత్తం బోధిస్తున్నటువంటి యొక్క అంశం అన్నమాట. శాస్త్రములు బోధించే విషయం అంతా కూడా త్వం, మరి సర్వం ఏతద్ బ్రహ్మ అయం ఆత్మ బ్రహ్మ, ఇది మహావాక్యమే. ఈ మహావాక్యమునందు చూసినట్లయితే మరి సర్వం ఏతద్ బ్రహ్మ, అంతటా వ్యాపకమై ఉన్నటువంటి యొక్క ఆ బ్రహ్మము, అయం ఆత్మ బ్రహ్మ, అయం ఈ ఆత్మ. ఈ ఆత్మ అని చెప్పనంటే నీ శరీరములో ఉన్నటువంటి యొక్క ఈ ఆత్మ బ్రహ్మ, బ్రహ్మము అనేటువంటిది అది అస్మి, అహమస్మి అనేటువంటి యొక్క అంశంలో చేరుతున్నటువంటి అంశం అన్నమాట అక్కడ. కాబట్టి త్వం అనే పదం చూసినప్పుడు నీకంటే భిన్నముగా చూపిస్తున్నటువంటి అంశం అది. కనుక నీకంటే భిన్నముగా చూపిస్తున్నటువంటి యొక్క అంశములో ఏమి చేరి ఉన్నది అని చెప్పనంటే నువ్వు తొలగించుకోవలసినటువంటి యొక్క అంశం దాంట్లో చేరి ఉన్నది. నీకంటే అన్యముగా భావిస్తున్నట్టు, నీకంటే అన్యముగా గోచరిస్తూ ఉన్నటువంటి త్వం అనేటువంటి పదములో అది దాంట్లో తొలగింపజేసుకోవాల్సినటువంటి యొక్క అంశము దాంట్లో చేరి ఉందన్నమాట. కానీ అహం అనే విషయం చూసినట్లయితే, అహమస్మి అనే దాంట్లో చూసినట్లయితే అక్కడ తొలగింపజేసుకోవటానికి వీలు కాని అంశం గోచరిస్తుంది. అక్కడ అహం అస్మి, అస్మి ఏదేమన్నానంటే అహం బ్రహ్మ అస్మి అన్నాడు. కాబట్టి బ్రహ్మము అనేటువంటి విషయం చూసినట్లయితే ఆ బ్రహ్మానికి ఏమన్నారు? సత్తు, చిత్తు, ఆనందము, సర్వవ్యాపకం అనేటువంటి యొక్క అంశములు తొలగింపజేసుకోవటానికి వీలుగా ఉన్నాయా? తొలగింపజేసుకునే అంత అవసరం వాటిల్లో ఉన్నదా? కనుక ఆ బ్రహ్మము అహమస్మి, అహం బ్రహ్మాస్మి అని చెప్పినప్పుడు ఆ బ్రహ్మమునందు ఉన్నటువంటి యొక్క విధానములు ఆ బ్రహ్మములో ఏమీ చేరి లేవు, అన్యముగా ఏమీ చేరి లేవు. అన్యముగా చేరి ఉన్నప్పుడే అవి తొలగించుకోవాల్సిన ఆవశ్యకత ఉంటుంది. అన్యముగా దాంట్లో చేరలేవు. కేవలం అది స్వరూపత చేరి ఉన్న లక్షణాలు. ఇవన్నీ కూడా స్వరూపత చేరి ఉన్న లక్షణాలను ఎవరో కూడా తొలగింపజేసుకోవటానికి ఎవరు విత్సగించే విషయం కాదు. స్వతసిద్ధముగా ఆనందం అనేటువంటిది నీ యందు భాషిస్తూ ఉన్నప్పుడు ఆ తొలగింపజేసుకునే ప్రయత్నం చేస్తావా? నీలో ప్రకాశత్వం స్వతసిద్ధముగా భాషిస్తూ ఉన్నప్పుడు దాన్ని తొలగింపజేసుకునే ప్రయత్నం చేస్తావా? నీలో సుఖత్వపు లక్షణం భాషిస్తూ ఉన్నప్పుడు తొలగింపజేసుకునే ప్రయత్నం చేస్తావా? నీలో శాంతత్వం గోచరిస్తూ ఉన్నప్పుడు దాన్ని తొలగింపజేసుకునే ప్రయత్నం చేస్తావా? కనుక అనాత్మ యొక్క సంబంధమై ఉన్న లక్షణాలు, గుణాలు ఎవరైనా ఉన్నాయి అంటే త్వం అసి, త్వమసి, అసి, త్వమసి. నీకంటే అన్యముగా గోచరిస్తున్నటువంటి అంశం అది. ఏమిటని చెప్పినట్టు అక్కడ జీవుడు అని చెప్పిన అన్నారు. త్వమసి అన్నప్పుడు జీవుడు అని చెప్పి అర్థం వస్తుంది. కనుక ఆ జీవుని యందు ఉన్నటువంటి యొక్క అంశాలని మనం తొలగింపజేసుకోవాల్సి ఉంటుంది తప్ప అహమస్మి, అహం బ్రహ్మాస్మి అనే దాని నుంచి దాంట్లో ఉన్నటువంటి వాటిలను తొలగింపజేసుకునేటువంటి ప్రయత్నం ఎవరికి కూడా ఉండదు. ఎవరికైనా దుఃఖం భాషిస్తూ ఉన్నట్లయితే ఆ దుఃఖం తొలగింపజేసుకునే ప్రయత్నం చేస్తాడు. దుఃఖం ఒకవేళ ఏర్పడితే ఆ దుఃఖం అట్లాగే కాపాడుకుంటాడా, అట్లాగే పెట్టుకుంటాడా? తొలగింపజేసుకునే ప్రయత్నం చేస్తాడు. ఆ తొలగింపజేసుకునే విధానంలో ఇతరుల సహకారం కూడా కోరుకుంటాడు. ఎవరైనా దుఃఖం అనేటువంటి అంశం చేరి ఉన్నప్పుడు అది నీకంటే అన్యముగా ఉన్నటువంటి యొక్క లక్షణం. అది జీవుని యందు భాషిస్తున్నటువంటి యొక్క లక్షణం. అది ఆత్మలో భాషించేది కాదు. నిజంగా స్వతసిద్ధముగా ఆత్మయందే ఆ లక్షణం కలిగి ఉన్నట్లయితే అందరూ స్వాగతిస్తారు. దుఃఖం అనేటువంటి యొక్క అంశము ఆత్మలో స్వతసిద్ధంగా లక్షణమై ఉన్నట్లయితే
అందరూ కూడా స్వాగతిస్తారు, అందరూ అపేక్షిస్తారు, వచ్చిన దాన్ని కాపాడుకుంటారు. వచ్చిన దుఃఖం కాపాడుకుంటారా, వచ్చిన ఆనందం కాపాడుకుంటారా? ఎందుకంటే త్వమసి, త్వం అనేటువంటి నీకంటే అది వేరు. త్వం అన్నగానే నీవనే అర్థం వస్తుంది కదా, నీకంటే భిన్నమనే అర్థం వస్తుంది అక్కడ. అహం అస్మి అని చెప్పి అన్నప్పుడు అది నాయందు పూర్ణముగా అన్నమయమయ్యేటువంటి అర్థం అన్నమాట. నాయందు అన్నమయమై ఉన్నటువంటిది ఏమిటి? ఆనందం. త్వమసి, త్వం అనేటువంటి పదముగా చెప్పేటువంటి అతనయందు ఏంది భాషిస్తున్నది? దుఃఖం అనేటువంటి అంశం భాషిస్తూ ఉంది అక్కడ. కనుక జీవత్వము అనేటువంటి యొక్క అంశములో దుఃఖం అనే అంశం భాషిస్తుంది. అహమసి, అహం అనేటువంటి యొక్క బ్రహ్మమునందేమో ఆనందత్వపు లక్షణం స్వతసిద్ధముగా ఉన్నది. కనుక అహమస్మి అనేటువంటి యొక్క దానిలో ఉన్నటువంటి లక్షణం కనుక నీ యందు భాషించినట్లయితే దాన్ని అందరూ కూడా ఆస్వాదిస్తారు, దాన్ని బాగా అనుభవిస్తారు. అట్లాగే అది ఉండాలనేటువంటి యొక్క అపేక్ష కూడా కలిగి ఉంటారు. దాన్ని వచ్చిన దాన్ని పోగొట్టుకునే ప్రయత్నం ఎవరు కూడా చెయ్యరు, ఇంకా పెంపొందింపజేసుకునే ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే అహమస్మి నీ యందు ఉన్నటువంటి లక్షణం కాబట్టి అది భాషించిందా అంటే సంతోషపడతావు, ఆనందపడతావు. ఈ విధంగా అందరికీ కలగాలి అనే భావన కూడా కోరుకుంటాం. ఒకవేళ నీ యందు జీవుని యొక్క సంబంధమై ఉన్నటువంటి యొక్క ఆ అజ్ఞాన సంబంధమైనటువంటి యొక్క దుఃఖ లక్షణం కనుక ఏర్పడింది అని చెప్పనంటే దాన్ని ఎవరో కూడా స్వాగతించేది ఉండదు, దాన్ని అపేక్షించేది ఉండదు, దాన్ని అట్లా పెట్టుకోవాలనే భావన ఉండదు. నాలాగా అందరూ కూడా ఏడవాలి అనేటువంటిది కూడా అది నీది కాదు కదా. అందుచేత ఇక్కడ త్వం అసి తదస్తి, త్వం అసి అహమస్మి రెండు యొక్క అంశాలు చూసినట్లయితే నీకంటే వేరుగా భాషిస్తున్న దాన్ని కాబట్టి త్వం అనే పదంతో వాడారు. నీకంటే అన్యముగా లేని అంశము కాబట్టి అహమస్మి, అహం బ్రహ్మాస్మి. కనుక మనం అహం బ్రహ్మాస్మి యొక్క అంశంలో చేరి ఉన్నామా, త్వమసి, త్వమసి అనేటువంటి యొక్క అంశంలో చేరి ఉన్నామా? త్వమసి, త్వం నీవు, నీవంటే వేరుగా భావించుకో, నీలోనే ఒక త్వమసి అనే అంశం ఉంటుందన్నమాట. నీకంటే వేరుగా ఉన్నదాన్ని నీవని చెప్పని అంటాం లోకంలో. అది ఇక్కడ మహావాక్యాలు కదా. ఈ మహావాక్యాల విధానంలో నీయందే అన్వయం చేసి చెప్పాలి తప్ప త్వమంటే ఆయన, ఆమె అని అక్కడ పోకూడదు. ఇక్కడే నీయందే మహావాక్యాలు ఉన్నాయి, నీయందే మహావాక్యాలు బోధింపబడుతూ ఉన్నాయి. చెప్పే కదా మీకు అవాంతర వాక్యాలు వేరు, మహావాక్యాలు. అవాంతర వాక్యాలు అంటే ఒక్కొక్క అంశాన్ని ప్రతిపాదించేది అవాంతర వాక్యాలు. జీవుడి గురించి ప్రతిపాదన, ఈశ్వరుని గురించి ప్రతిపాదన, బ్రహ్మం గురించి ప్రతిపాదన, ప్రకృతి గురించి ప్రతిపాదన, దేవతల గురించి ప్రతిపాదన, ఇట్లా ఒక్కొక్క దానిని గురించి విశ్లేషించే వరకే అవాంతర వాక్యాలు అన్నమాట. ఇక మహావాక్యాల విషయం వచ్చాము అని చెప్పనంటే అవి మనం లోనకి వెళ్ళిపోవాలి. లోనకి వెళ్ళిపోవాల్సి ఉంటుంది. లోన ఉన్న అంశాల గురించిన ఈ విధానాన్ని విశ్లేషించే విధానమే అది మహావాక్యాలు. అది అపరోక్షం అన్నారు. పరోక్షం అంటే ఎక్కడో అని అర్థం. పర అంటే నీకంటే వేరుగా విషయాలు చెప్తూ ఉన్నప్పుడు అది పర, అన్యం అవుతుంది. అపరోక్ష సంబంధమై ఉన్నటువంటివి మహావాక్యాలు కాబట్టి అవి మనం లోనకి వెళ్ళిపోయినట్లయితే ఆ లోనే ఉన్న విధానంలో త్వం అనే అంశము ఉన్నది, తత్ అనే అంశం. త్వం అనే అంశం ఉన్నది, అహం అనే అంశం ఉన్నది. త్వం అంటే నీవు, అహం అంటే నేను. ఈ త్వం అనే కాడ ఏమిటంటే త్వం అసి అనేది వస్తుంది. అహం అన్నప్పుడు అస్మి. అస్మి అంటే నాకంటే వేరుగా అంశం అక్కడ లేదు. అది నాకంటే వేరు కాదు. అస్మి అంటే నేను చాలా సన్నిహితం అయిపోయాను అన్నమాట. కేవలం నా యందే నేను విలీనమై ఉన్నాను, నా యందే నేను చేరి ఉన్నాను అన్నమాట. ఎప్పుడైతే ఈ అహమస్మి అనే పదం నుంచి కొంచెం పక్కకు వైదొలిగాము అని చెప్పనంటే త్వమసి అనే అంశం వస్తుంది. ఈ త్వమసి అనే అంశం కాడ మనం చేరి ఉన్నామా, అహమస్మి అనే అంశం కాడ మనం చేరి ఉన్నామా, ఇది గమనించాల్సినటువంటి యొక్క అంశం అన్నమాట. కాబట్టి అహమస్మి అనేటువంటి అంశం కాడ మనం లేని విధానం ఉండి త్వమసి అనేటువంటి అంశం కాడ చేరి ఉన్నాం కాబట్టి ఈ నానా రకాలై ఉన్నటువంటి యొక్క వేదనలకు, దుఃఖాలకు, బాధలకు, భవబంధాలకు
అశాంతికి నానా రకాలై ఉన్నటువంటివన్నీ కూడా ఎక్కడి నుంచి సంప్రాప్తమవుతున్నాయి అని చెప్పనంటే అహమస్మి నుంచి వస్తున్నాయి అనవచ్చా? తోమసి అక్కడి నుంచి మనకి విధానాలన్నీ కూడా ఏర్పడుతూ ఉన్నాయి. కాబట్టి తోమసి అనేటువంటి యొక్క దానిలో ప్రస్తుతం మనం దాంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నాం, అంశాల్లో జీవభావాల్లో చేరి ఉన్నాం. కాబట్టి మన యొక్క జీవితం దుర్భరమయ్యింది, భరింపరానిదయ్యింది. అది జీవించడానికి కూడా చాలా కష్టసాధ్యమైనటువంటిది అయిపోయింది. నిరంతరంగా అందరూ పడుతున్నటువంటి యొక్క బాధలే, అందరూ పడుతున్నటువంటి యొక్క వేదనే. కారణం ఏంటంటే వాళ్ళు అహమస్మిలో లేకుండా తమస్సులో చేరి ఉన్నారు. అంటే అవిద్య ఉపాధి కలిగి, ఇంకా నానా రకాలై ఉన్న గుణాలు కలిగి, నానా రకాలై ఉన్నటువంటి యొక్క వృత్తులు కలిగి, ఇవన్నీ దాంట్లో చేరి ఉన్నాయి. అక్కడ తమస్సులో అవిద్యా సంబంధమై మిగతా అనేటువంటి యొక్క అనాత్మ వస్తువులు, అనేకటువంటి యొక్క ప్రకృతి వస్తువులన్నీ కూడా దాంట్లో మిళితమై ఉన్నటువంటి విధానమే తమసి. అంటే జీవుడు అని చెప్పన్నప్పుడు నానా రకాలై అనాత్మ సంబంధమై ఉన్నటువంటివన్నిటినీ కూడా అతడు తనలో చేర్చుకున్నాడు. కాబట్టి తనకంటే వేరైనటువంటి యొక్క ఉనికిని పొందాడు. ఇక్కడ ఇప్పుడు బ్రహ్మవేత్తలు అంటున్నాం, మహాత్ములు అని చెప్పి అంటున్నాం. వాళ్ళందరూ ఎట్లా ఉండాలంటే అహమస్మి యొక్క స్థాయికి వాళ్ళు వచ్చేసారు. ఎట్లా వచ్చేసారని చెప్పినట్టు వాళ్ళ ప్రయత్నం ద్వారా, సాధన ద్వారా తనకంటే తమస్సులో భాషించేటువంటి యొక్క అనాత్మనంతటినీ కూడా వాళ్ళు విసర్జించి దాన్ని తొలగింపజేసుకొని దాని నుంచి విడబడి వాళ్ళు ఒక ప్రయాణం చేశారు. వాళ్ళు ఆ ప్రయాణం అనేది చాలా కష్టసాధ్యంతో చేరి ఉన్నటువంటి యొక్క అంశమే. ఎందుకంటే నీలో తమస్సులో అనాదిగా దాంట్లో బాగా ప్రగాఢముగా నాటుకుపోయి పాతుకుపోయి బాగా అవి నీళ్ళు విలీనమై ఉన్నటువంటి అంశాలు అది తీసివేసి నువ్వు అహమస్మి స్థాయికి రావాలని చెప్పనంటే కూడా అది కొంచెం కష్టసాధ్యముతో చేరి ఉన్నటువంటి యొక్క అంశముగా చెబుతున్నటువంటి మాట. క్లేశోధిక తరస్తేషాం అవ్యక్తాసక్త చేతసాం అవ్యక్తా హి గతి దుఃఖం దేహవద్ది అవాప్యతే క్లేశ అధికతర తేషాం. ఎందుకయ్యా క్లేశం నీకు, ఎందుకయ్యా దుఃఖం అది అని చెప్పిన మాట. అవ్యక్త ఆసక్త చేతస, అవ్యక్తమై ఉన్నటువంటి యొక్క అహమస్మి యందు నువ్వు చేరిపోవాలనేటువంటి భావనతో ఉన్నావు. కాబట్టి అహమస్మిలో చేరిపోవాలనేటువంటి భావనతో ఉన్నటువంటి యొక్క నీకు క్లేశ అధికతర. అర్థమవుతున్నాయా? ఇక్కడే త్వం అంటే మన బయటికి పోమాకండి, ఇక్కడే రెండు ఉన్నాయి. అనగా నా యొక్క దేహమునందే తీసుకున్నట్లయితే అక్కడే నీవు, అక్కడే నేను, రెండు ఉన్నాయన్నమాట. కనుక నీవనేటువంటి అంశముగా భాషించేదేమో జీవభావన, నేననేటువంటి అంశముతో భాషించేదేమో బ్రహ్మభావన. కాబట్టి అక్కడేమన్నాడు అహం బ్రహ్మ అన్నాడు. ఇక్కడ త్వం అసి అన్నాడు. ఇక్కడ బ్రహ్మ అనే పదం వాడలేదు. అక్కడ త్వం అసి అన్నాడు, అహం బ్రహ్మ అన్నాడు. కాబట్టి త్వం అసి కాడ తత్తు త్వం అసి, త్వం నీవు, తత్ అది, అసి కావలసి ఉన్నది. అది కావలసి ఉన్నది అయి ఉన్నాడా, కావలసి ఉన్నదా? తత్తో త్వం ఇది తత్తు ఆ బ్రహ్మము ఈశ్వరుడు. అక్కడ ఈశ్వరుడు వస్తాడు. ఈశ్వరుడు అసి కావలసి ఉన్నది. అది కాగలిగితే తర్వాత వచ్చే అంశము అహం బ్రహ్మ అస్మి అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ ప్రకారంగా ముందుగా ఏం కావాలని చెప్పానంటే ఈ త్వం పదముగా చెప్పేటువంటి యొక్క జీవుడు అది అవిద్యాదులతో, అజ్ఞానాదులతో, నానా కర్మలతో, ఇంద్రియాలతో, అనాత్మ వస్తువులతో బాగా మిళితమై వాటిల్లో బాగా చేరిపోయి దాంట్లో బాగా తాదాత్మ్యమును చెంది ఉన్నటువంటి యొక్క ఆ జీవుడు అనేటువంటి యొక్క ప్రగాఢముగా నాటుకుపోయి ఉన్నటువంటి యొక్క అంశాన్ని గురించి వాళ్ళు చెప్తున్నటువంటి యొక్క భావాలు అన్నమాట. సువిరూఢ మూలం అసంగ శస్త్రేణ దృఢేన శత్వ. సువిరూఢ మూలం అది బాగా అది ప్రగాఢముగా అది ఎప్పటి నుంచో బాగా ఘనీభవించినటువంటి యొక్క వస్తువు అయిపోయిందని చెప్పాను. సువిరూఢ మూలం అసంగ శస్త్రేణ దృఢేన శత్వ. అసంగ శస్త్రమును పోని దృఢమగు వైరాగ్యముతో ఛేదించగలిగితేనే నీకు ఆ అంశములన్నీ కూడా విడబడే అవకాశము తప్ప
అవి అంత తేలిగ్గా పోయేటువంటిదిగా లేదు ఆ అంశం అన్నమాట. త్వం అసి, త్వం అనేటువంటి పదము కాడ జీవత్వం యొక్క అంశము కాడ అవిద్యాదులతో మిళితమై ఉన్నటువంటి యొక్క అంశము కాడ అది దాని నుంచి నువ్వు విడబడితేనే రెండో అంశంలో ప్రవేశిస్తావు. తత్ అసి, త్వం అసి, తత్ అసి, త్వం నీవు, తత్ అసి, అది కావాలని చెప్పినటువంటి యొక్క మాట. అనగా ఈశ్వరుడు కావాలి. ఈ జీవుడు అనేటువంటి దాని నుంచి ముందు ఈశ్వరత్వం వైపు ప్రయాణం చేస్తే ఈశ్వరత్వం వైపు నుంచి మళ్ళీ నువ్వు అహం బ్రహ్మాస్మి అనేటువంటి ఆ స్థితికి రాగలుగుతావు అన్నమాట. కాబట్టి దాన్ని ఉద్దేశించినటువంటి విధానములో మహాత్ములు అక్కడ తం దుర్దర్శం గూఢం అనుప్రవిష్టం గుహాహితం గహ్వరేక్తం అధ్యాత్మ యోగాధికం వేనదేవం మత్వా ధీర హర్షశోకౌ జహాతి. తం దుర్దర్శం, అది అంత తేలికైనటువంటి యొక్క విషయం కాదు. తం దుర్దర్శం గూఢం, చాలా నిగూఢముగా ఉన్నది. గుహాహితం గహ్వరం, ఇట్లాగా మనకు ఆ పదాలన్నీ వాడటం కారణం ఏంటంటే మనలో ఉన్నటువంటి త్వం అనేటువంటి పదముతో చెప్పేటువంటి యొక్క ఏ జీవుడైతే ఉన్నాడో ఆ జీవుడి యొక్క సంబంధమై ఉన్నటువంటి అంశము నుండి నువ్వు బయటపడకుండా నువ్వు అహమస్మి స్థాయికి పోలేవు. త్వం అనేటువంటి అంశముగా చేరి ఉన్నటువంటి యొక్క ఆ జీవ తత్వములో అనాత్మ అనేటువంటి వర్గమంతా బాగా ప్రగాఢముగా అల్లుకుపోయి చేరుకుపోయి ఉన్నది. కాబట్టి దాని నుంచి బయటపడటం అని చెప్పానంటే దానికి ఏం చెప్పారంటే ప్రయత్నాత్, నువ్వు ప్రయత్నం చేస్తేనే నువ్వు దాని నుంచి బయటపడే అవకాశం అనేటువంటిది ఉంటుంది. ప్రయత్నాత్ యతమానహతు యోగి సంశుద్ధ కిల్బిష అనేక జన్మ సంసిద్ధ తతో యాతి పరాంగతిం. అనేక జన్మ సంసిద్ధ, అనేక జన్మల పర్యంతం పట్టే అంత ప్రగాఢముగా ఆ జీవత్వం అనేటువంటిది బాగా ఘనీభవించింది. లేకుంటే అక్కడ పదాలను వాడగా అనేక జన్మ సంసిద్ధ అని ఎందుకు పదం వాడుతున్నాడు? ప్రయత్నాత్, ఆ ప్రయత్న విధానం కూడా నీకు ఈ ఫోటో రేపు అనేటువంటి మాటగా వాడుతున్నది కాదు. యోగి సంశుద్ధ కిల్బిష, ఆ జీవాత్మమును పూర్తిగా కడిగి వేసుకోవాల్సి ఉంటుంది. మాలిన్యాలు మొత్తం కడిగి వేసుకోవాల్సి ఉంటుంది. అవిద్యాదులు మొత్తం కడిగి వేసుకోవాలి. ఈ మొత్తం కడగబడితేనే ఆ తర్వాత నీకేమవుతుంది, అక్కడ మలిన సాత్వికాలన్నీ తొలగిపోయినప్పుడు శుద్ధ సాత్వికత్వం ఏర్పడుతుందని చెప్పని. ఆ శుద్ధ సాత్వికత్వం ఏర్పడినప్పుడు అప్పుడు ఈ జీవుడు తన జీవత్వం నుండి విడబడి మరొక అంశంలోకి వాడు అడుగు పెడతాడు. కనుక ఈశ్వరత్వంలోకి ప్రవేశించే విధానం అవుతుందన్నమాట. కనుక జీవాత్మం నుండి నేరుగా శుద్ధ బ్రహ్మ వైపు పోయే అవకాశం లేదు. జీవాత్మం నుంచి వాడు ఈశ్వరత్వంలోకి రావాలి. ఏంటి కనుక ఎప్పుడు ఈ యొక్క జీవాత్వం తొలగిపోయేటువంటి విషయం కాడ మాత్రం అది శాస్త్రం చాలా మౌలికంగా చెబుతున్నటువంటి యొక్క అంశములు. సత్తు దీర్ఘకాల నైరంతర్య సత్కార ఆసేవిత దృఢభూమి అని పతంజలి కూడా సత్తు అదైతే దీర్ఘకాల, ఒక కోటలో ఏది కాదు దీర్ఘకాలం అనే మాట.